ఇటీవల మరణించినటువంటి బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రతిపక్ష నాయకుడు ఈరోజు నర్సంపేటకి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులను అయితే పరామర్శించబోతున్నారంట. అదేవిధంగా 2,25,00,000 రూపాయలను పార్టీ తరపున వాళ్ళ కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని కూడా చేయనున్నట్లు మనకు ఒకసారి చూడొచ్చు. ఒకసారి కేసీఆర్ పెద్ద సాయం అంట. పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి 2.25 కోట్లు బీఆర్ఎస్ పార్టీ తరపున ఆర్థిక అభయం. పిల్లలకు 2 కోట్లు, ఆయన తల్లికి 25 లక్షలు ఇస్తున్నాడంట. ఇద్దరు పిల్లలకు కోటి రూపాయలు, తల్లికి 25 లక్షలు. పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని హామీ. నేడు నర్సంపేటకు వెళ్ళనున్న కేసీఆర్. ఇటీవల ఆయన అంత్యక్రియల సందర్భంగా కూడా మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆయనని నమ్ముకున్నటువంటి వ్యక్తి చనిపోతే కనీసం అంత్యక్రియలకు ఎందుకు వెళ్ళలేదని చెప్పి కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చ జరిగింది. కేసీఆర్ వాళ్ళ కుటుంబ సభ్యులకు ఏమన్నా అయితేనే బయటికి వస్తాడు, ఇక లేకపోతే ఎవరిని పట్టించుకోడు అనేటటువంటి వ్యాఖ్యలు కూడా అన్నీ జరిగినాయి. ఇక ఎందుకు అనుకున్నాడో ఏమో కానీ ఫామ్ హౌస్లకు వెళ్ళి మెల్లే బయటికి వెళ్ళి ఈరోజు వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించబోతున్నారంట. ఏదో 2 కోట్లు 3 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదు కేసీఆర్. పార్టీ అకౌంట్లో 1500-1600 కోట్ల అవినీతి అక్రమాస్తులు ఉన్నాయి. ఈ ఒక 5-6 కోట్లు. నిజంగా చెప్పాలంటే మిత్రులారా, కొంతమంది దుర్మార్గులు రకరకాల దుష్ప్రచారాలు చేసినారు. పెద్ది సుదర్శన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెట్టింది, అందుకే ఆయనకు గుండెపోటు వచ్చి చనిపోయిందని చాలామంది రకరకాల వ్యక్తులు రకరకాలుగా చిల్లర మల్లర కథనాలు చేసినారు. మనం చూసినాం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి ఒక జోకుడుగాడు వెళ్ళి ఇంకా ఒక అడుగు ముందుకేసి ప్రభుత్వం ఆయన మీద కక్ష కట్టింది, కేసులు పెట్టింది అని చెప్పి, కాబట్టే ఆయన గుండెపోటు గురైంది అని చెప్పి కూడా చిల్లర మల్లర కథనాలు చేసే ప్రయత్నం చేసిండ్రు. కాబట్టి ఇటువంటి వ్యాఖ్యలు చేయకండి చనిపోయినటువంటి వ్యక్తుల మీద. పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి చాలా అప్పులు ఉన్నట్లు తెలిసింది. కొంతమంది బాధితులు, సరే ఆయన లేడు, ఆయన గురించి చెడుగా మాట్లాడొద్దు కానీ నా దగ్గరికే వచ్చిండ్రు, నన్నే సంప్రదించిండ్రు. నర్సంపేటలో ఉన్నటువంటి కొంతమంది, ముఖ్యంగా ఈయన పౌర సరఫరాల శాఖ చైర్మన్గా ఉన్నప్పుడు నర్సంపేట ఇన్ఛార్జిగా కూడా కొనసాగుకుంటా నర్సంపేటలో పర్యటిస్తూ ఎక్కడెక్కడన్నా వాటర్ సమస్య ఉంటే అక్కడ కొంతమంది బోర్కు సంబంధించినటువంటి యజమానులను మొత్తం మాట్లాడి 1 కాదు 2 కాదు ఏకంగా 150 బోర్లు 150 బోర్లకు సంబంధించినటువంటి మోటార్లు అన్నిటినీ కూడా బిగించుకొని ఈరోజు కూడా ఆయన వాళ్ళకు బిల్లులు చెల్లించకపోవడంతో అప్పుడు 2017-16లో చేసినటువంటి పనులకు ఈరోజు కూడా బిల్లులు చెల్లించకపోవడంతో వాళ్ళు అప్పుల పాలై గత సుదీర్ఘకాలంగా ఈయన ఓడిపోయినాక కూడా నర్సంపేట చౌరస్తాలో వాళ్ళు నిరాహార దీక్షలు చేస్తున్నారు, రీలే దీక్షలు చేస్తున్నారు. మమ్మల్ని ఆదుకోండి, మా పైసలు మాకు ఇవ్వండి, దాదాపు 10 కోట్ల రూపాయలు రావాలి, అప్పుల పాలైన రోడ్డు మీద పడ్డామని చెప్పి అన్నమో రామచంద్రయ్య వాళ్ళు వివిధ మీడియా సంస్థల్ని కూడా ఆశ్రయించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇట్లా రకరకాల సమస్యలతోనైతే ఆయన కొట్టుమిట్టాడుతున్నట్లయితే మనకు తెలిసినది. సరే, ఏది ఏమైనా ఇక విధి తలరాత అనుకోవాలి. ఆయన చనిపోవడం అత్యంత బాధాకరం. కేసీఆర్ గారు, నీ పార్టీలో చాలా అకౌంట్లు ఉన్నాయి. కొంతమంది పాపం అమాయకమైనటువంటి పేద బడుగు బలైన వర్గాలకు కూడా పెద్ది సుదర్శన్ రెడ్డి అప్పుల పాలయ్యి నీ పార్టీ కోసం ఖర్చు పెట్టినట్లు తెలుస్తున్నది. కాబట్టి కొంత ఆ అప్పులను కూడా ఆదుకో, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్న మంచిగా ఉంది. కొంతమంది ఆయన బాధితులు ఉన్నారు, చాలామందికి అప్పులు ఎగ్గొట్టిండు, చాలామందికి ఇచ్చినవి మళ్ళీ రిటర్న్ ఇవ్వలేదు. వాళ్ళందరినీ కూడా కొంత ఆదుకుంటే బాగుంటుంది. ఒక్క కుటుంబాలు అంటే అందరి కుటుంబాలు కూడా ఉంటాయి. చూడొచ్చు ఒక్కసారి. ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి అండగా నిలవాలని బీఆర్ఎస్ అధినేత నిర్ణయించారు. పార్టీ తరపున పెద్ది కుటుంబానికి 2.25 కోట్ల ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించారు. ఇందులో సుదర్శన్ రెడ్డి ఇద్దరు పిల్లలకు 1 కోటి చొప్పున అందజేయనున్నారు. ఆయన తల్లి అమృతమ్మ బాగోగుల కోసం 25 లక్షలను ఆమె పేరిట బ్యాంకులో జమ చేయాలని నిర్ణయించారు. అంతేకాకుండా ఆయన పిల్లల భవిష్యత్తు, వారి చదువు తదితర కుటుంబ సంక్షేమానికి సంబంధించి పార్టీ నిరంతరం పర్యవేక్షిస్తూ అండగా నిలుస్తుందని కేసీఆర్ తెలిపారు. ఈ మేరకు పార్టీ సీనియర్లతో పాటు వరంగల్ జిల్లా
పార్టీ సీనియర్ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకున్నారు. పెద్ది సుదర్శన్ రెడ్డి దశదిన కర్మ కార్యక్రమం ముగిసిన తర్వాత జిల్లా పార్టీ ముఖ్యులు కూర్చొని ఆయన కుటుంబానికి అందించాల్సిన సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి నిర్ణయం తీసుకుంటారంట. చూడొచ్చు ఒకసారి, యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి కుటుంబాన్ని కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పరామర్శించినటువంటి ఫోటోలు అవి. ఇది పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వార్త. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో కొన్ని వందల కోట్ల రూపాయలు ఉన్నాయి. చాలామంది పేదోని కిందనే మిగిలిపోతున్నారు. వాళ్ళందరినీ కూడా ఆదుకో, తప్పేం లేదు, మస్తు పైసలు ఉన్నాయి. ఆ పైసలతోనే ఇట్లా పంచిపెట్టుకుంటా ఇక పెద్ద సార్ సాయం చేసిండు, చిన్న సార్ సాయం చేసిండు, బయటికి కూడా రాకుండా ఫామ్ హౌస్లో వండుకొని నిరంతరం పార్టీ శ్రేణుల కోసమే వ్యవసాయం చేస్తున్నాడు. వ్యవసాయంలో వచ్చినటువంటి లాభాలతోని ఇట్లా ఆదుకుంటున్నాడు అని చెప్పి కటింగ్లు ఇచ్చుకుంటుంటాడు అన్నట్లా. తల్లిదండ్రులకు కూడా భరోసా ఇవ్వబోతున్నారట. ఇది పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి వార్త. చూస్తూనే ఉండండి SN TV.